సంత్ సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో 285వ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. గిరిజనులు సంత్ సేవాలాల్ ఆశయాలను కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. సమాజంలో ఒక ఆధ్యాత్మికవేత్తగా సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బ్రిటిష్ పరిపాలనపై పోరాటం చేస్తూ దేశ స్వతంత్రానికి తన వంతు పాత్ర పోషించారని అన్నారు. గిరిజన జాతికి మార్గదర్శిగా జాతి కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని స్వీకరించి వారి అడుగుజాడల్లో ముందుకు నడవాలని పేర్కొన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వీర్య నాయక్, ప్రధాన కార్యదర్శి సోమ్లా నాయక్, ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్, కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్, బలరాం నాయక్, పంతుల్ నాయక్, రామ్జీ నాయక్, శ్రీను నాయక్, రాజు, సుగుణ తదితరులు పాల్గొన్నారు. జై సేవాలాల్ అందరికీ ధన్యవాదాలు సార్. సందర్భంగా తెలియజేస్తూ మరి గత వారం రోజులుగా వారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక ప్రాంతాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి వారికి సంబంధించినటువంటి గుడిని కట్టుకొని, వారి దేవుణ్ణి చేసుకొని గుడిని కట్టుకున్నటువంటి అనేక తండాల్లో కూడా ఘనంగా గిరిజన సోదరులు సోదరిమణులు మన జాతి ఎలా ఉండాలి ఈ దేశంలో అనేటువంటి కార్యక్రమంలో సామాజిక సేవలు అందిస్తూ ఓ రకంగా నియంతృత్వపు పోకడలకు పోతున్నటువంటి బ్రిటిష్ పరిపాలనపైన పోరాటం చేయడం కానీ నేను పిలుపునిస్తూ మరోసారి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంత్యుత్సవ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో మీ అభివృద్ధిలో మా వంతు సహకారం ఉంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.